ओम विघ्नेश्वराय नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री स्वामी शरणमయ్యప్ప। నా పేరు మధుబాబు అండి। నా గురించి మధ్య మధ్యలో చెప్పుకుంటూ వెళ్తాను కొంచెం సందర్భాన్ని బట్టి। నేను చిన్నప్పటి నుంచి ఒక మాటలు రాలే 12 ఏళ్ల వరకు, ఆ తర్వాత మాటలు రాగలేదు, అది వేరే విషయం, అవన్నీ తర్వాత చెప్పుకుంటూ వస్తుంటాను। కానీ ముందే చెప్పేస్తే బెస్ట్ ఏమో, తర్వాత చెప్తా అంటే కాదు, నా గురించి 4 మాటలు ముందే చెప్పేస్తాను। నా పేరు మధుబాబు। మా అమ్మ నాన్నకి పెళ్ళైన 4 ఏళ్ల వరకు పిల్లలు పుట్టకపోతే మా తాతగారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు సికింద్రాబాద్ మహంకాళమ్మ గారికి మొక్కి వచ్చారంట। ఆ తర్వాత సంవత్సరం నేను జన్మించడం జరిగింది। ఆ ఇద్దరు మొక్కుబడి మీద నేను పుట్టినవాడిని। నాకు అందుకు ఉగ్ర రూపం ఎక్కువ వచ్చేది, ఇప్పుడు చాలా తగ్గించుకుని, ఎందుకంటే ఆధ్యాత్మిక పరమైన విషయాలు మాట్లాడేటప్పుడు విశ్లేషణ ఇవ్వాలి అంటే కొంచెము అనుకువగా శాంతంగా చెప్పాలి। వేరే వాటికైతే ఆగ్రహం పడితే పర్వాలేదు, కానీ దీనికి ఉండకూడదు అని చెప్పి చాలా 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 కాలంగా ప్రయత్నం చేసి ఇంత వచ్చిన, అయినా మధ్య మధ్యలో వస్తుంటది। అది మనుషుల ప్రవర్తన మీద వస్తుంది తప్ప దైవ స్వరూపాల మీద రాదు। అయితే ఇందులో ఏంటంటే మళ్ళా చిన్నప్పటి నుంచి పురాణాలు ఇతిహాసాలు బాగా చదివాను నేను। నా జీవితంలో 70% మొత్తం రాత్రి అర్ధరాత్రి వరకు కూడా మెలుకున్నా, తెల్లవారుజామున లేచిన, రామాయణం మహాభారతం ఇవే చదవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాదాపుగా 17 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసి శబరిమలకి వెళ్ళి తీర్థయాత్ర చేసి వచ్చిన। 17 సంవత్సరాలు వేశాను, కానీ దాదాపు ఒక 20 సార్లు వేసి ఉంటాను, 25 సార్లకు పైగానే వేసి ఉంటాను। ఎందుకంటే ప్రతి సంవత్సరం అందరూ ఒకసారి వేస్తే నేను 2 సార్లు 3 సార్లు వేసేవాడిని। అవి ఎందుకు అంటే అవి పరిశోధన కోసం, ఏం పరిశోధన చేసినా, ఎట్లా చేసినా అయ్యప్ప మీద, అయ్యప్ప మాల మీద, అయ్యప్ప కరుణిస్తే ఎలా ఉంటది, ఆయన ఆగ్రహిస్తే ఎలా ఉంటది అని రకరకాల పరిశోధనలు చేశాను। అన్ని రకాలుగా నేను అనుభవించాను। అయితే ఇప్పుడు మరి నా పురాణాలు మీరు వినడానికి కారణం అంటే, ఎంతో మంది అయ్యప్ప చరిత్ర చెప్పారు, సినిమాలు వచ్చినాయి, అన్ని చూసినా, మాకు అన్ని తెలుసండి, అన్ని వచ్చినాయని మస్తుగా చాలా మంది మాట్లాడతారు। కానీ ఇప్పుడు నేను చెప్పేటి ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు। ఆ కథ అదే కథ ఉన్నా కూడా కథలో విశ్లేషణ వివరణ ఇవ్వటం అనేది చాలా వేరేగా ఉంటుంది, అందరికీ అర్థమయ్యేటట్టు। ఫస్ట్ నేను అర్థం చేసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది। కేవలం కథ అంటే ఇప్పుడు ఎలా ఉంటది అంటే, అర్థం ఏమైనా ఉందా? నేను రామాయణంలో కూడా చాలా మందిని ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా అడిగేవాడిని, ఏమైనా దేవాలయం డౌట్స్ ఉంటే అడగండి నేను చెప్తాను అని అంటే, ఏం లేదండి అన్ని డౌట్స్ మాకు ఏం లేదు, రామాయణం అన్ని మాకు తెలుసు, నువ్వేం చెప్పేది ఇట్లా ఒకటి, అన్ని రామాయణం అన్ని తెలిస్తే ఇట్లా ఉండరు। ఫస్ట్ మనకు చట్టము కోర్టులతో పని ఉండదు, రామాయణం బాగా తెలిసి కొంత నడుచుకుంటే, తెలుసుకోవటం వేరు నడుచుకోవటం వేరు। తెలుసుకోవడం దేనికండి? ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, ఎంబీబీఎస్ చదివి దేనికి చేశారంటే, ఆయన వైద్యం చేస్తేనే కదా, దానికి ఎల్ఎల్బి చదివిన లాయర్ చదివి ఆయన లా చేస్తేనే కదా। లేదండి మేము లా చదివినా, ఎల్ఎల్బి చదివినా, ఇంజనీరింగ్ చేసినా, కానీ మళ్ళీ ఏదో వేరే పని చేసుకుంటానంటే అంటే అర్థం ఏమైనా ఉంటుందా? అసలు అట్లా ఎవరైనా చేస్తారా? చెయ్యరు। అంటే అది లైసెన్స్ ఏమైనా అయ్యి దేశభక్తి దానికంటే వేరే అత్యున్నత స్థానము ఆధ్యాత్మిక రంగంలో వెళ్ళడం చేయడం అనేది వేరే విషయం। అది జనరల్ గా 90% అందరూ ఏం చేస్తారు అనేది నేను మాట్లాడుతున్నాను। సో ఇక్కడ మనకు విషయం ఏంటంటే, ఇలాంటి విషయాలన్నీ కూడా వేదకాలం నుంచి వస్తున్నది ఏమున్నది, వేదాలలో పురాణాలలో ఇతిహాసాల్లో ఉన్నది ఏముంది అది చాలా మంది చెప్తుంటారు। అది చెబుతూ ఆ కథ చెబుతూ అక్కడ దానికి ఏముంది విశ్లేషణ, అసలు మనిషికి ఎందుకు చెప్పారు ఆ కథ, ఆ సంఘటన వాళ్ళు ఏం తెలుసుకోవాలి అనేది నేను చెప్పడం అనేది జరుగుతుంది। ప్రతిదానికి ఉదాహరణ దీంట్లో మధ్య మధ్యలో చాలా మంది సినిమాలు అంటే, ఇప్పుడు మొత్తం సినిమా అంటున్నారు కదా, అంటే అన్నం దక్కున బతికేటట్టు ఉన్నారు, కానీ సినిమాలో కూడా బతికేటట్టు లేదు। మనం టికెట్ల గొడవలు ఇవన్నీ చూస్తుంటాం కదా, ఎట్లా బతుకుతారండి సోషల్ మీడియా కానీ పెద్దలు కానీ కొంతమంది డిబేట్లలో పెద్ద పెద్ద మనుషులు కూడా చెప్తుంటారు కదండి, టికెట్ రేట్ పెడితే ఎట్లా బతుకుతామండి అంటే, అన్నం లేకున్నా
నిత్యావసరాలు లేకపోయినా కూడా వాళ్ళకి సినిమా లేకపోతే బతికే మనుషులు లేదేమో, కాలం లేదేమో, అలా అయిపోయింది మొత్తము అని అంటున్నారు. సో కాబట్టి మీకు తొందరగా వేదాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు అంత తొందరగా అందరికి అర్థం కావు. ఎందుకు అర్థం కావు, ఎట్లా అర్థం కావు అంటే, నేను గతంలో 30 ఏళ్ళ చిన్నప్పటి నుంచి నేను చదువుతూ ఇతరులకు చెప్పేవాడిని. వాళ్ళు వితండ వాదనలు చేసేవాళ్ళు, లేదంటే నన్ను వెక్కిరించేవాళ్ళు. ఇది చాలా అవన్నీ కూడా అనుభవంలో ఎట్లా నేనేమంటే వాళ్ళేమన్నారు అనేది కూడా నేను మధ్యలో చెప్పుకుంటూ వస్తుంటాను మీకు అన్ని కూడా. సో ఇప్పుడు ఏంటంటే గత అనుభవాలు చాలా ఉన్నాయి నాకు. వేదకాలంలో ఉన్నది ఏమిటి, పురాణాల్లో ఉన్నది ఏమిటి, యుగ ధర్మాలు కొన్ని ఉంటాయి. అన్నీ ఒకటి కాదు. యుగ ధర్మం ఉంటది, స్వధర్మం ఉంటది, మత ధర్మం అని ఉంటుంది, అలాగే దేశభక్తి. ధర్మం అంటే దేశభక్తి. మళ్ళా ఇందులోకి వచ్చేసరికి పంచయజ్ఞములు అంటే పితృభక్తి, దేశభక్తి, రాజభక్తి, దైవభక్తి, ఋషి భక్తి, ఋషి యజ్ఞం, ఇట్లా యజ్ఞాలు అంటారు. ఆ భక్తుల్ని 5 ప్రతిరోజు ప్రతి మనిషి చేయాల్సినవి 5 ఉంటాయి. ఇవన్నీ కూడా మొదలు చెప్పుకుంటూ వెళ్తారు. అయితే నేను చెప్పేది ఎలా ఉంటుంది అంటే విమర్శించాలి అని ఎవరైనా అనుకుంటే అడగండి, కింద కామెంట్ చేయండి, పర్వాలేదు. కానీ చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరూ అవి చదివి మీ ప్రశ్నలు, మీ కామెంట్స్ కూడా వాళ్ళందరూ చదువుకునే విధంగా పెట్టండి. ప్రతిదానికి నేను జవాబు చెప్తాను. ప్రస్తుతం ఖాళీగానే ఉంది, తక్కువ వేలలో లక్షల్లో వస్తే చెప్పలేనేమో తర్వాత సంగతి. కానీ ప్రతిదానికి జవాబు అయితే రావడం జరుగుతుంది. అడిగినే అడుగుతుంటారు, అందరూ అదే అడుగుతుంటారు. అయ్యప్ప నియమాలు ఏమిటి అంటే అందరు జనరల్గా తెలిసినవి. 41 రోజు మండల దీక్ష వేయాలి, నల్ల బట్టలు కట్టుకోవాలి, చెప్పులు వేసుకోకూడదు, 2 మాలలు ఖచ్చితంగా ధరించాలి, విభూతి బొట్టు పెట్టాలి, 2 పూటల పూజ చేయాలి, స్నానం చేసి పూజ చేయాలి, 1 పూట మధ్యాహ్నం అన్నం తినాలి, తర్వాత తొందరగా వండుకొని మళ్ళీ తొందరగా తెల్లవారుజామున ఇవ్వాలి. ఇలాంటి జనరల్ గా సాధారణ విషయాలు అందరికీ తెలిసి అవి కూడా ఇంకో వీడియో చెప్తాను నేను క్లియర్ గా. దానికి అర్థం, అంతరార్థం, పరమార్థం ఏమిటి అనేది. అయితే పురాణాల్లో ఏం చెప్పినా కూడా పుణ్యం పాపం అని చెప్పారు. పుణ్యం పాపం అంటే అర్థం ఏమిటి అది కూడా వస్తుంది. తర్వాత అసలు అయ్యప్ప స్వరూపం ఎలాంటిది అని అంటే వేదాలకు కూడా అన్ని సమస్తమైన 30 దేవత స్వరూపాలు అన్ని కూడా వేదాలలో లిఖించబడ్డాయి, వేదాలలో రాసి ఉన్నది. అయ్యప్ప గురించి కొంచెం ఉన్నది వేరే విషయము. ఋషులు, మునులు కూడా సమస్తమైనటువంటి రామతత్వాన్ని, విష్ణుతత్వాన్ని, అమ్మవారి తత్వాన్ని, శివతత్వాన్ని, ఇలా అన్ని తత్వాలు తెలుసుకున్నారు. కానీ ఋషులు కూడా, వేదాలు కూడా చూడనటువంటి ఒకే ఒక పరబ్రహ్మ స్వరూపం ఏమైనా ఉన్నది అంటే అది అయ్యప్ప పరబ్రహ్మ స్వరూపం, దైవ స్వరూపం కాదు. దైవానికి పరబ్రహ్మానికి చాలా భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది. అది ఫస్ట్ తెలుసుకోవాలి. దేవతలు అనగానే అందరూ దేవతలు ఒకటిగా కాదు. ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్స్ ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, సిఐలు ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్లలో ఏసీపీ, డీసీపీ ఉంటారు, కమిషనర్ ఉంటారు. తర్వాత మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే డీజీలలో చాలా రకరకాల ఉంటాయి. ఫైనల్ గా డీజీపీ ఉంటారు. అంటే డీజీపీ, కమిషనర్, కానిస్టేబుల్ అంతా ఒకటే అని మాట్లాడితే మనం ఏం చెప్పలేము. మొత్తం కలిపి పోలీస్ డిపార్ట్మెంట్ అని మాట్లాడతారు. అందరికి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ అని మాట్లాడతారు. అందులో కానిస్టేబుల్ నుంచి, హోంగార్డ్ నుంచి, అవసరమైతే హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు అందరు ఆ డిపార్ట్మెంట్ లో వచ్చేవాళ్ళు కదా. కానీ ఎవరికి ఉండే ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరికి ఉండే ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ జీతం ఉంటుంది, వాళ్ళకు ఇచ్చేటటువంటి గౌరవం వేరే ఉంటుంది, వాళ్ళ పనులు వేరే ఉంటాయి. అన్ని ఒకటే ఎందుకు చేస్తారండి? ఇదైతే జనరల్ జనాలకు తెలుసు కాబట్టి నేను ఈ ఉదాహరణ ఇస్తున్నానండి, తప్పుగా అనుకోకండి. జనానికి తెలిసిన ఉదాహరణలు ఇవ్వాలి మనం. ఇక్కడ దైవ స్వరూపం 30 దేవతలు ఏమిటి అని అంటే 30 దేవతలు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా. ఈ డిపార్ట్మెంట్ మొత్తానికి ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకు కనిపించేది డీజీపీ అని హెడ్ ఉంటుంది రాష్ట్రానికి. కానీ మళ్ళీ సెంట్రల్ కు వెళ్ళేసరికి మళ్ళీ వేరే ఉంటుంది. వాళ్ళ ఉద్యోగం కూడా మార్చేది చేసే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ దైవ స్వరూపం అనేది చిన్న దేవతలు, ఈ 30 దేవతలు ఎవరు ఏందనేది కూడా మధ్య మధ్యలో వస్తుంది. దేవత స్వరూపానికి, దైవానికి అంటే వాళ్ళు దైవ సంభూతులు అంటారు, దైవం అంటారు. ఇప్పుడు పంచయజ్ఞాలు, పంచభూతాలు,
నవగ్రహాలు, ఇంద్రుడు, వీళ్ళందరూ కూడా దేవతలు. మనకు కనిపించే పరబ్రహ్మ స్వరూపము ఏమిటి అంటే 6. ఒకటి శివుడు, విష్ణువు, అమ్మవారు, గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి వేదాలలో చెప్పింది. ఫైనల్ గా నవగ్రహాలలో ఉన్న సూర్యుడిని పరబ్రహ్మ స్వరూపాలు అని 6 మందిని చెప్పటం జరిగింది. పరబ్రహ్మ స్వరూపం అవి ఎందుకు ఏమిటి అనేది అంత వివరణ వస్తుంది లోపల. అయితే ఈ పరబ్రహ్మ స్వరూపం ఇప్పటి వరకు వేదాలకు కూడా అంతుబట్టనిది ఏమిటయ్యా అంటే అయ్యప్ప స్వరూపం. చాలా మంది జనరల్ చెప్తారు, కానీ దానికి ఉండేటటువంటి అంతరార్థం చాలా మంది చెప్పరు. మోహిని రూపము ధరించితే గుర్తుపట్టలే, శివుడు ఎందుకు పరిగెత్తాడు, శివుడు ఎందుకు భస్మాసురుని చూసి శివుడు పారిపోయాడు, ఆయన దేవుడు ఇట్లయితాడని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాటికి అన్నిటికి సమాధానం ఇలా ఇస్తాను నేను. అలాగే మోహిని రూపం అంటే స్త్రీ రూపం ధరించిన వారు విష్ణువు గుర్తుపట్టలేదా, ఆయన దేవుడు ఎట్లయితాడు అనే వాళ్ళకి కూడా ఇందులో సమాధానం దొరుకుతుంది. ఇంత చెప్పినా నేను వినను అనుకునే వాళ్ళు మనం ఏం చేయలేం. ఇప్పుడు నేను ఉన్నానండి, ఓ పట్టుకొని కూర్చుంటా. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరో ఉన్నారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే నేను నమ్మనండి, మొన్న కేసీఆర్ గారు ఉన్నారంటే నేను నమ్మనండి, తర్వాత అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉంటే అంటే నేను నమ్మనండి. వీళ్ళు కాదండి, ముఖ్యమంత్రి అంటే ఎవరో ఉన్నారు కానీ నాకు తెలియదు, కానీ నేను నమ్మనండి, నాకు నమ్మించు అంటే ఏం చెప్తామండి? అలాంటి వితండ వాదన చేసే దైవం ఆధ్యాత్మికంలో చాలా మంది వస్తారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం. అయ్యా నువ్వు నమ్మలేవు కదా, వదిలే, నన్ను ఎందుకు మాట్లాడుతున్నావు, నేను నమ్ముకుంటున్నాను, పూజ మా మనోభావాలను ఎందుకు దెబ్బతీసి హక్కు నీకు ఎక్కడిది నీకు మేము నమ్మి పూజ చేసుకుంటున్నాం, నీకేమైనా నష్టమా, దేశానికైనా నష్టమా? లేదు కదా. నీకేదైనా నష్టం కలిగిస్తే దాని గురించి మాట్లాడు. నేను నమ్మి శివుణ్ణి పూజించిన, రాముణ్ణి పూజించిన, ఇట్లా పూజలు చేస్తారా అట్లా పూజలు చేస్తారా, నీకు మా మనోభావాలతోటి. ఇలాంటి వాళ్ళు తాగితే రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ రోగాలు వస్తున్నాయని చెప్పి దాని మీద మాట్లాడండి. అర్ధరాత్రి వరకు తిరిగితే నిద్ర లేకపోతే రోగాలు వస్తాయి. సమస్య మన హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే అర్ధరాత్రి వరకు అనవసరంగా 12 తిరిగితే అది వేరే విషయం. అనవసరంగా టైంపాస్ కోసం తిరుగుతూ ఆరోగ్యం దెబ్బతిని దాని గురించి మాట్లాడండి. అది ఉపయోగం ఉంటుంది. ఇదేం ఉపయోగం? నా మనశ్శాంతి కోసం నేను పూజ చేసుకుంటున్నా, ఏదో మా హిందూ ధర్మంలో చెప్పిన దాన్ని బట్టి మేము పూజలు చేసుకుంటున్నాం. ఎందుకు మాట్లాడతారు మీరు? అసలు మీకు ఎవడిచ్చింది హక్కు? నీకు ఇష్టం లేదో వద్దు, నిన్ను పూజించమని నేను బలవంతం చెప్తున్నావా నీకు అని మాట్లాడండి. రివర్స్ లో ఎవడు నీకు పూజించమని చెప్పినామా? మేము నీకు రామాయణం పురాణాలు చదవమని చెప్పినామా? చట్టం చదువు, చట్టంలో ఉన్నది చెప్పు, ప్రజలకు చెప్పు, ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ రూల్స్ చెప్పు, జనానికి ఉపయోగపడుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వాళ్ళ వల్ల ఇతరులకు ఎట్లా ప్రాబ్లం ఉంటుందో అది చెప్పు, జనానికి ఉపయోగపడేది చెప్పు. నువ్వు ఎవరికి జనానికి సంబంధం లేనిది, నీకు సంబంధం లేని విషయాలు వచ్చేసి విగ్రహారాధన చేస్తారా, పాలాభిషేకం చేస్తే అవుతుందా, పాలు వేస్ట్ కావా, ప్రతిదానికి వేదాల్లో ఋషుల్లో క్లియర్ గా చెప్పారు. అవన్నీ నేను మధ్య మధ్యలో చెప్పుకుంటూ వెళ్తుంటాను. సో ఇలా ఉంటుంది నా వాదన మొత్తం కూడా. ఎవ్రీథింగ్ అంతా హిందూ సనాతన ధర్మం. ఒక అయ్యప్ప స్వరూపం ఎందుకు అని అంటే, అయ్యప్ప స్వరూపం A to Z సృష్టి ముందు నుంచి సృష్టి అంతం అయిపోయినా కూడా నెక్స్ట్ యుగానికి కూడా ఆయన ఉంటుంది కాబట్టి. సో భగవంతుడు అయ్యప్ప స్వరూపం ఎందుకు ఈ కలియుగంలోనే 500 సంవత్సరాల క్రితం అయ్యప్ప అని ఎందుకు రానియకుండా చేశారు? మనకు ఒక చిన్న ఉదాహరణ, చాలా ఉదాహరణలు ఉన్నాయండి, సాక్ష్యాలు ఉన్నాయండి, కానీ విని లైన్ లో పట్టించుకోకపోతే మనం ఏం చేస్తాము? కేరళ రాష్ట్రము ముందు లేకుండా మొత్తం సముద్రంలో ఉండే, సముద్రం మొత్తం మునిగిన తర్వాత పరశురాముల వారు ఆయన తండ్రిని సంహరించారని చెప్పి దుర్మార్గులైన క్షత్రియుల్ని 21 భూమండలం మొత్తం తిరిగి దుర్మార్గులైన క్షత్రియ ధర్మాన్ని అవలంబించే వాళ్ళని దుర్మార్గులు అంటారు. అందరినీ కాదు. ఇక్కడ ఇదొకటి, క్షత్రియులని అందరినీ సంహరించే, రాజులందరూ చంపేసి ఒక మాట చెప్పేశారు. అందరు చంపేసేస్తే మరి జనక మహారాజు వీళ్ళందరూ ఎట్లున్నారండి, దశరథ మహారాజు వీళ్ళందరూ ఎట్లున్నారండి? ఈ చిన్న చిన్న లాజిక్ తోటి తప్పుడు మాటలు చెప్పడము, తప్పుగా అర్థం చేసుకోవడం, తప్పుగా ప్రచారం చేయడము. ఆయన దుర్మార్గులైన వారిని మాత్రమే సంహరించాడు. సంహరించిన తర్వాత ఈ భూమండలం మొత్తము
ఋషి పేరు గుర్తులేదు, 2 నోట్లలో వేరే వేరే ఉన్నది. ఋషి వచ్చేసి ఆయనకు మొత్తం కాలు చేతులు ఇదైపోతుంటే పరశురామునికి వచ్చి అడిగితే స్వామి అంటే ఈయన కంటే పెద్దవాళ్ళు పుత్ర అంటారు కదా, పుత్ర మీరు మీ స్వధర్మము బ్రాహ్మణ వంశంలో జన్మించారు, బ్రాహ్మణుని ధర్మాన్ని వదిలేసి క్షత్రియ అనేలాగా మొత్తం దుష్ట సంహారం చేసుకుంటూ వెళ్ళారు. అది మీ పని కాదు, క్షత్రియుడు చేయాల్సిన పని, కానీ మీరు చేశారు. అందుకు మీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. భూమండలం మొత్తం జయించేశారు కదా. అది భూమండలం జయించడం అంటే మరి వీళ్ళందరినీ రాజులను జయించలేగానే ఇక్కడ ఒక ధర్మ సందేహం వస్తుంది. ఇక్కడ ధర్మ సందేహం జయించడము అని అంటే యుద్ధాలు చేయడం కాదు. యుద్ధానికి ముందు ఒక ప్రకటన చేస్తారు రాజులు, మా బలగం చాలా ఉన్నది, మీ మీద యుద్ధం చేయకుండా ముందే మీరు మాకు సామంతులై నమస్కరించేసి వదిలేసేస్తాను, నాకు సామంతుడి వైపు అంటే ఆ రాజ్యం జయించినట్టు అతను యుద్ధం చేయకుండా. ఇది చాలా పెద్ద విషయం. ఇది ఇలాంటి విషయాలన్నీ నేను చెప్పడం జరుగుతుంది. ఇందులో సామంతులు మీరు యుద్ధానికి ముందు మాట్లాడతారు. అది ఎవరైనా కానీ రాజులందరిలోకి పంపించేసి ముందు వర్తమానం పంపిస్తారు, మా దగ్గర చాలా బలగం ఉంది, మీరు మాకు సామంతులు అయిపోయి మా చక్రవర్తిత్వం, మా రాజు అంటే రాజులకు రాజు చక్రవర్తిత్వాన్ని మీరు అంగీకరించి ఇంకా యుద్ధం జయించినట్టే నేను వెళ్ళిపోతే యుద్ధం చేయను అని, అది మీనింగ్ అది అక్కడ. అందుకే భూమండలాన్ని మొత్తం జయించారు అని అంటే మిగతా మరి దశరథ మహారాజు, జనక మహారాజు ఇలాంటి రాజులు ఎంతో మంది ఉన్నారు కదా, అంతమంది వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళందరూ నమస్కారం అయ్యా మీరు ఏం చెప్తారు. పరశురాముని ముందు నిలబడి యుద్ధం చేసే శక్తి ఎవరికి లేదు. వీళ్ళు మహానుభావులే, గొప్పవాళ్ళే, కానీ ఆ మహావీరుడి ముందు నిలబడి యుద్ధం చేసేయడం అంటే ఆయన విష్ణుమూర్తి అవతారము పరశురాముల వారు. ఆయన చేతిలో ఉన్నది శివుడు ప్రసాదించిన గంటగొడ్డలి, అంటే విష్ణుమూర్తి ఏకస్వరూపమై వచ్చిన రూపం అది. ఆ రూపం ముందు శివకేశవుల రుద్ర తాండవం ముందు ప్రళయ భయంకరం చేసి ఆయన నిలబడితే ఆయన ముందు ఎవరు నిలబడతారని తెలిసిన వాళ్ళు నమస్కరించి అయ్యా మీరు ఏం చెప్తారు, మీరు ఎట్లా పాలించమంటే అట్లా అంటే సామంతులు అంటే అన్ని రాజ్యాలు జయించినట్టు. నమస్కరించిన వాళ్ళందరూ అంగీకరించిన వాళ్ళని వదిలేసిండు. అంటే వదిలేసిండు అంటే తనకు నమస్కరిస్తే అని కాదు, ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళే అలా వస్తుంది. అలాంటి వాళ్ళని వదిలేశాడు. దుర్మార్గులైనటువంటి వాళ్ళని సంహరిస్తే 21 తెలివి సంహరిస్తే భూమండలం మొత్తం ఆయన జయిస్తే ఇప్పుడు ఈ భూమి మీద నీకు నిలబడే అర్హత లేదు నాయన. చూడు ఎక్కడ మాస్టర్ ప్లాన్, భగవంతుని మాస్టర్ ప్లాన్ ఎట్లుంటా చూడు. ఒకప్పుడు ఉండే కేరళ అది మొత్తం సముద్రము ముంచేసింది. ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ ఋషి ఆయన నుంచి దానం తీసుకున్న తర్వాత ఈ భూమండలం మొత్తం నాకు దానం చేసి జయించిన కదా, దానం చేసి భూమండలం జయించి దానం చేసి ఇప్పుడు ఈ భూమి మీద నీకు నిలబడే అర్హత లేదు, ఈ భూమి మొత్తం నాది. నువ్వేం చేసావు అంటే ఇక్కడ ఇప్పుడు ఏమది దక్షిణ మటరా ఉత్తర మటరా అని కొంచెం చిన్న కన్ఫ్యూజ్ నాకు. ఈ కేరళ వైపు చూపిస్తాడు, చూపించేసి అక్కడ వెళ్ళి నీకంటూ నువ్వు ఒక భూమి ఆ సముద్రాన్ని అడిగి భూమిని చేసుకొని ఆ భూమి మీద నువ్వు జీవించు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు పరశురాముల వారు ఏం చేశారంటే పరశురాముడు ఏం చేశాడంటే ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తాడు, సముద్రదేవ నేను పరశురాముణ్ణి అనగానే ఈయన ఉగ్రరూపం కాబట్టి భయపడు. అదే రాముడు ఆయన రామాయణంలో కూడా అడుగుతాడు, నేను మీ సముద్ర దేవాన్ని మీ వంశస్థుని అని అంటే ఫస్ట్ మామూలుగా మంచిగా అడిగితే కొందరు వినరు, మరి తర్వాత ఉగ్రరూపం చూపిస్తాను మళ్ళీ సముద్రం వస్తాడు, అది వేరే విషయం, ఆ స్టోరీ అంతా వేరు. ఇక్కడ పరశురాముల వారు ఉన్న ముందే ఆయనకు ఉగ్రరూపం మొత్తం శాంతం ఏం లేదు ఆయనకు. కాబట్టి ఆ ఉగ్రరూపాన్ని అడగంగానే ఊరుకోసం ఏం చేయాలంటే అయ్యా నీకు ఎంత జాగా ఉన్నా నాకు తెలియదు, నీకు ఎంత జాగా తీసుకొని నేను వెనక్కి వెళ్ళిపోతా అంటాడు. రెండో మాట లేదు అక్కడ. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన పరశు గొడ్డలిని ఇట్లా నేల మీద పెడతాడు. అంటే అంత పెద్దగా అయిపోతుంది అది ఆ రాష్ట్రం మొత్తం. అంత భూమి ఉండే ఆ తర్వాత భూమిలోకి వచ్చింది. ఇదంతా ధర్మశాస్త్రం అంతా చెప్తాను నేను. వచ్చిన తర్వాత ఆయన భూమండలం పెడతాడు. ఇప్పుడు మీరు ఇండియా మ్యాప్ లో చూడండి, ఇండియా మ్యాప్ లో కరెక్ట్ గా కేరళ రాష్ట్రం ఏదైతే ఉంటుందో గండగొడ్డలి టైప్ లోనే ఉంటది అది ఇండియా మ్యాప్. అదైతే నేను దించలే కదా, ఇండియా మ్యాప్ అయితే నేను దించలే కదా. ఇండియా మ్యాప్ కొట్టండి, రాష్ట్రాలను కొట్టండి, ఇండియా మ్యాప్ లో ఉన్నది కేరళ రాష్ట్రం గండగొడ్డలి రూపంలోనే వస్తుంది. ఇంకా దీనికంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలండి?
సముద్రుడు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరశురాముల వారు అంటే శ్రీరాముడు పుట్టక ముందే పరశురాముల వారు ఏం చేస్తారంటే ఇంకా ఆయనకు అదొండి తపస్సు చేస్తున్నా కూడా ఆయనకు ఆ బ్రహ్మహత్య పాతకం పోకపోతే మళ్ళీ ఒక ఋషి వచ్చేసి ఋషి నారదుల కొన్ని గ్రంథాలలో కొన్ని వేరే వేరే చెప్తా ఉంటారు పేర్లు ఏదైతే ఏమున్నది కానీ మనకు విషయం అవసరం. పరశురాముల వారు దగ్గరికి వచ్చి స్వామి తపస్సు చేయడం వల్ల నీ బ్రహ్మహత్య పాతకం పోదు. ఒకటే ఒకటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఒక రూపం ఉన్నది. ఇప్పటి వరకు ఎవరు పూజలు అందుకోలేదు. ఇప్పుడు మీరు దానికి పూజలు కల్పించి 108 గుళ్ళు స్థాపించి ఈ రాష్ట్రం అప్పుడు ఏం పేరు పెట్టారు ఏందని నాకు తెలియదు కానీ కేరళ పూర్తిగా దాని గురించి నాకు తెలియదు. ఈ కేరళ రాష్ట్రంలో 108 ధర్మశాస్త్ర దేవాలయాలు స్థాపించి వాటికి పూజ కల్పించు నీ బ్రహ్మహత్య పాతకం పోతుంది. చూడండి ఎక్కడ ఏది ఉన్నదో. ఆయన తపస్సు చేశాడు, ముని కొడుకు యాగాలు యజ్ఞాలు చేసే పూర్వకాలంలో పోయేటి. కానీ రాముల వారు పుట్టక ముందే ఈయన వచ్చింది ఎవరు? ధర్మశాస్త్ర అయ్యప్ప స్వరూపం పూర్వ జన్మం. అది మొత్తం చాలా పెద్ద స్టోరీ. అది చెప్పకుండా అయ్యప్ప స్వరూపం ఒకటే అయ్యప్ప దేవుడు చెప్పి ఇంకేమన్నా అది చిన్న స్టోరీ. ఆ చిన్న స్టోరీలో కూడా చాలా విశిష్టత విశ్లేషణ ఉన్నది. అన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. వినాలనుకునే వాళ్ళు వినండి, తెలుసుకోవాలనుకుంటే వినండి. పరశురాముల వారు ఏదైతే చెప్పిన తర్వాత ఆయన దివ్య దృష్టితో చూసి ధర్మశాస్త్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించి 108 టెంపుల్స్ రాముడు పుట్టక ముందే కేరళ రాష్ట్రంలో స్థాపించి పూజలు కల్పించిండు. అంటే అయ్యప్ప ఇప్పటి వారిని ఇప్పుడు మనం రాముడు అంటే రాముడు ఎవరు అని చెప్తాము? విష్ణుమూర్తి రాముడిగా వచ్చాడని మాట్లాడతాం కానీ రాముడు మరొక మనిషే అయ్యిండని చెప్పాం కదా. ఎందుకంటే విష్ణుమూర్తి దుష్ట సంహారం చేయడానికి మానవ రూపంలో రాముడిగా వచ్చాడు అంటాం. మరి అయ్యప్ప వచ్చాడు అంటే మరి అయ్యప్ప పూర్వజన్మం మాట్లాడాలి కదా. పూర్వం ఎవరు అయినా అనేది పూర్వం చాలా పెద్ద హిస్టరీ ఉన్నది. ఆయనకి అయ్యప్పకి కూడా హిస్టరీ ఉన్నది. 108 ధర్మశాస్త్ర దేవాలయాలు రాముడు పుట్టక ముందు పరశురాముల వారు స్థాపించినప్పుడు అప్పుడు ఆయనకు బ్రహ్మహత్య పాతకం పోతుంది. అవి హోమాలు యజ్ఞాలు జపతపాలు తపస్సు చేస్తే పోయేది కాదది. అంటే ధర్మశాస్త్ర ఎంత శక్తిమంతుడో చూడండి. ధర్మశాస్త్రకి కేవలం ఆయన దేవాలయం అంటే దేవాలయము కట్టితేనే మా పాపం అయితే ఈ తప్పుడు అర్థాలు తీసుకోకండి. ఆ మహానుభావుడు గురించి ఆయన చేసిన బ్రహ్మహత్య పాతకం అలాంటిది. మరి 21 భూమి చుట్టూ తిరిగి క్షత్రులను సంహరించారు. మీరు తిరుగుతారు కాలి నడకని 21 భూమి చుట్టూ తిరుగుతారు. మొత్తం భూమండలం మొత్తము మన దేశమే భారతదేశము మనం తిరగలేము. పాదయాత్ర ఒకసారి చేసేసారి జీవితం చల్లబడిపోతుంది. మొత్తం 3 సార్లు భారతదేశం మొత్తం పాదయాత్ర చేసిన వాళ్ళు జగద్గురు శంకరాచార్యుల వారు ధర్మబోధన చేస్తూ ఆయన దుష్ట సంహారం వేయలే. ఇక్కడ వచ్చేసరికి ధర్మబోధన ఆయనది క్షత్రియులు ఉండే కాలం కాబట్టి ఎక్కువగా వాళ్ళు వాడు పరిపాలిస్తారు కాబట్టి ఆయన అది చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి క్షత్రియులు అనేది లేదు కాబట్టి కేవలం మనుషులు రానున్న కాలం ఉంది కాబట్టి ధర్మ బోధనాలు సరిపోతాయని చెప్పి జగద్గురు శంకరాచార్యుల వారు ఇంకా చాలా మంది ధర్మ బోధనాలు చేసుకుంటూ వచ్చారు. కలియుగంలో అన్నమయ్య కూడా కీర్తనతో అవన్నీ స్టోరీలు వేరే వేరే సందర్భంగా రావడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి అని మాట్లాడుతున్నాం ఎందుకంటే ధర్మశాస్త్ర అంటే చాలా మంది తెలియదు కాబట్టి పూర్వజన్మంలో ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అనే మాట్లాడతాను. అన్యదా భావించకండి. కొద్ది సామాన్యులకు అందరికీ అర్థం కావాలని చెప్పి నేను ఆ జన్మం మాట్లాడుతున్నప్పుడు ఆ పేరే మాట్లాడాలి అని రూల్ ఉందా లేదా అన్నది పక్కన పెడదాం. ఉందో లేదో తెలియదు కానీ సామాన్యులకు అర్థంగా అయ్యే మాటలు చెప్పాలి కదండి. సామాన్యులకు అర్థం కావాలంటే ధర్మశాస్త్ర అన్న మనకు అర్థం కాదు. చాలా మందికి అయ్యప్ప అంటేనే అర్థమవుతుంది. అయ్యప్ప పూర్వజన్మంలో పరబ్రహ్మ స్వరూపం. ఆయన జన్మ కూడా ఇప్పుడు చాలా అందంగా పుట్టాడు ఈ జన్మలో. కానీ అసలు మొట్టమొదట పుట్టినప్పుడు ఈ భస్మాసురులది కథ చెప్తాడు. ఇది వెంటనే జరగలేదు. ఇది జరిగింది వేదకాలంలో జరిగిన దాని కథకి
అంటే అయ్యప్ప పూర్వజం షార్ట్ కట్ లో చెప్పడానికి చెప్తారు తప్ప తప్పేం కాదు. నేను విశ్లేషణ ఇస్తున్నాను. కొందరికి నాలాంటి వాళ్ళకి డౌట్స్ వస్తాయి. క్లారిటీగా 1 by 1 స్టెప్ బై స్టెప్ గా తెలుసుకున్నాం. అసలు ఏంది ఎక్కడ భస్మాసురుడు మోహిని అనేది ఏంది, సృష్టి మొదలు. ఇంకా అప్పటికే నాకు తెలిసి విష్ణుమూర్తి 2 అవతారాలు కూడా తీసుకోలేదు. ఒక అవతారమో 2 అవతారాలు. మొదటి అవతారం మత్స్య అవతారం. మత్స్య అవతారం దేనికండి? కొందరు రాక్షసులు వేదాలను తీసుకొని పోయి సముద్రంలో దాస్తే మత్స్య అవతారం ఎత్తి వచ్చిండు. విష్ణుమూర్తి 2వ అవతారం కుర్మావతారం జరిగిన తర్వాత అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర జన్మించడం జరుగుతుంది. ఇది క్లారిటీ ఇస్తే దీని కూడా క్లారిటీ ఏందన్నది. జనరల్ గా మీద స్టోరీలు అందరికి తెలిసిందే. విశ్లేషణలకు పోతేనే చాలా ఉంటుంది. అయ్యప్ప స్వామి అంటే ధర్మశాస్త్ర ఎందుకు అని అంటే ఈ దేవతలు రాక్షసులు సముద్ర మదనం జనరల్ గా కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. పురాణ జ్ఞానం కొద్దిగా పాటు ఉన్నా కూడా పూర్తిగా అని కాదు, కొద్దిగా కథల రూపంలో కొద్దిగా ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కదా. వెళ్తాడు వస్తాడు. అప్పుడే కుర్మ అవతారం తాంబేలు అవతారము ఎత్తి ఆ మేరు పర్వతాన్ని పైకి ఎత్తాడు. అప్పుడు దానికోసం కుర్మ అవతారం మేరు పర్వతం మునిగిపోతుంది. అదే స్టోరీ చాలా వేరేది, అది మాట్లాడదాం తర్వాత. ఈ తర్వాత ఈ అమృతం వచ్చిన తర్వాత అమృతము ఏం చేస్తారంటే దేవతలు రాక్షసులు ఇద్దరు నాగాలు ఇద్దరు కష్టపడ్డాం కాబట్టి కొట్టుకుంటున్నప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు దేవేంద్రుడు వీళ్ళందరూ. అంటే ఇక్కడ ఏమైతుందంటే దుర్మార్గులకు అధికారము సర్వాధికారాలు ఇవ్వకూడదు ఎప్పుడైనా. అప్పుడు కానీ పోనీ ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఇద్దరు కలిసి కష్టపడ్డారంటే కష్టం చేసిరు కానీ వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా వరాలు కావాలంటే ఇస్తారు. కానీ ఇప్పుడు నేను కలెక్టర్ చదవలేదండి, నేను చదివినంత ఇదిగా ఐఏఎస్ ఆఫీసర్లు ఆధ్యాత్మికంగా చెప్పలేదు. వాడు నాకు కలెక్టర్ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? నాకేమన్నా నాకు ఇస్తారు. ఒకవేళ నేను రేపు పేరు వచ్చి చేస్తే నాకు వచ్చే గౌరవం ఏదైనా ఉంటే కొద్దిగా గొప్ప గౌరవం సరే, కలెక్టర్కి ఇచ్చే గౌరవం ఆయన చదువుకొని చేసుకొని వచ్చాడు. దానికి కొన్ని నియమ నిష్ఠలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ గవర్నమెంట్ నడపాలి, ప్రజలకందరికి మంచి చేయాలి. చట్ట ప్రకారము న్యాయపరంగా ఆ సెక్షన్లను వాళ్ళు తెలుసుకుంటారు, చదువుకుంటారు. పేద ప్రజలకి జిల్లాలో ఎవరెవరికి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఒక జిల్లా కలెక్టర్ ఏం చేయాలనే ఆయన అధికారం ఎటువంటి అధికారాలు ఇచ్చారు, ఎంత అధికారం ఇచ్చారు అనేది వారి చేతిలో ఉన్న కాడికి వాళ్ళు చేస్తారు. అవి నాకు తెలియదు. నేను ఏదో 4 మాటలు చెప్పినా అని చెప్పి నాకు అది ఏమంటే ఏదో ఇక్కడ కూడా రాక్షసులది ఏంటంటే నేను రాక్షసుల దేవతల గురించి విషయం వివరిస్తున్నాండి. ఇట్లాంటి విషయాలు నేను దాని గురించి కాదు, ఉదాహరణ ఇచ్చేటప్పుడు అర్థం కావాలని విశ్లేషణ ఇస్తారు తప్ప నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అని కాదు. దేవతలకు రాక్షసులకు ఉండే తేడా ఏంటంటే దేవతలు రూల్స్ పాటిస్తారు. పరబ్రహ్మ ఏదైతే రూల్స్ పెట్టారో అంటే ఇక్కడ చిన్న తప్పులు జైలు సడన్ గా అడిగేది ఏంటంటే ఇంద్రుడు శ్రీలుడు మరి అట్లా నా ఇట్లా అంటారు. అది ఎక్కడో ఒకటి జరిగింది. ఆ చిన్న ఇంత పెద్ద వైట్ పేపర్ లో ఇంత చిన్న లైట్ మచ్చ ఆ దానికి కూడా ఆయన శిక్ష అనుభవించేశారు. అనుభవించిన తర్వాత మాట్లాడే హక్కు లేదన్న కనీస సంస్కారం కూడా లేకపోతే మనం ఏం మాట్లాడతాం? ఆయన తప్పు చేశాడు, ఆ తప్పు చేసినందుకు శిక్ష కూడా అనుభవించేశాడు. అయితే మళ్ళా నేరస్తులు ఒకసారి శిక్ష అనుభవించి కోర్టు బయటకు వచ్చినాక మళ్ళీ కోర్టు శిక్ష వేయదు కదా. శిక్ష ఇది అందరు మనుషులకు రావాలి. ఇంద్రుడు ఏదైతే చిన్న తప్పులు ఎప్పుడో ఒకసారి చిన్న పొరపాట్లు తప్పులు చేశాడు, ఆ తప్పు వల్ల సమాజానికి మంచి జరిగింది, ఆయనకు శిక్ష పడ్డది, శిక్ష అనుభవించాడు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం దాని గురించి మాట్లాడడం ఎందుకండి? ఎందుకు? ఒకసారి ఒక కోర్టులో ఏదో తప్పు చేశాడు, ఏదో ఉదాహరణకు తాగిండో చేసిండో 1 రోజులు 2 నెలలు జైలు శిక్ష వేస్తారు. వేసిన తర్వాత అయిపోతుంది, ఆయన బయటకు వస్తాడు. ఈయన జైలు శిక్ష పడ్డ నేరస్తుడు అని గడికి ఎవరని అంటే వాళ్ళ మీద కూడా మళ్ళీ కేసు పెట్టి ఉన్నది అంటారా? కేసు ఒకసారి అనుభవించి వచ్చిన తర్వాత అయిపోయింది కదా. కోర్టు వాళ్ళు మళ్ళీ పిలిచి అరే మొన్న 2 నెలలు అనుభవించినది ఇప్పుడు నాకు ఏ కేసులో వద్దా నేను అంటాదా అని అంటారా? పోలీసులు అంటారా? ఉన్నదా రూల్స్ అట్లా? అధికారం లేదు కదా. ధర్మం కూడా కాదు, సత్యం అది మంచిది కూడా కాదు, కరెక్ట్ కాదు. అది వాళ్ళు
చేసిన మంచి పనుల గురించి మాట్లాడరు. ఎక్కడో చేసిన చిన్న చిన్నది, స్వామి సముద్ర స్థానానికి టైం కాలేదా స్వామి, కోడి కుక్కరుకో కో అని అదొక ఇది. తర్వాత మాట్లాడతా అహల్య గురించి ఆ ఒక్కటే తెలిసి ముక్క, కానీ అహల్య ఎవరు, ఏం చేసిర్రు, తన జీవితం ఎట్లా గడిపింది, తన జీవితంలో చేసినటువంటి పనులు ఏమిటని మాట్లాడండి. ఆ ఒక్క ముక్క తప్ప ఏం మాట్లాడరు. 90% ఆ ఒక్క ముక్కనే మాట్లాడతారు. అంటే అది నీకు అది ఇట్లాంటి తప్పులు చేయడానికి అది ఒక వంక. అలాంటి వాళ్ళు ఇంద్రుడు వాళ్ళే తప్పులు చేసారు, ఈ తప్పు మేము చేసేము, వాళ్ళు చేసారు తప్పు కాదు కాబట్టి మేము చేసాం తప్పు కాదని తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ పేర్లు వాడడానికి ఇదే. మరి వాళ్ళు చేసిన పనులన్నీ, మరి అహల్య ఏమేం చేసింది అవన్నీ చేస్తామను. గౌతమముని కూడా తర్వాత ఏం చేశారు తెలుసా? ఆ శాపం పెడతాడు, వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? తెలియదు. రాముడు వస్తాడు, రాయుడు ముట్టుకుంటాడు, లేదు అయిపోతే అయిపోయి. ఈ 2-3 ముక్కలే మనకు తెలిసింది. ఆమె పరమ పవిత్రమైనటువంటి జీవితం, మహోన్నతమైనటువంటి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి అహల్య గురించి వేరే విషయాలు తెలియదు మనకి. ఆ 2 ముక్కలు పట్టుకుంటే అయిపోతుంది. ఇది అయిపోయి మాకు రామాయణం తెలిసి భారతం తెలిసి అంత అయిపోయింది. మాకు ఏం మాట్లాడతామండి ఇంకా? మీకు ఏ ఊరికే కట్టుకథలు సినిమా కథలు సినిమాలు చూసినట్టు చూసి వదిలేమని చెప్పడానికి కాదు. ఇది రామాయణం, మహాభారతం, భగవద్గీత చెప్పిన పురాణ పురుషులే చెప్పినాయి. అందులో ఉన్నటువంటి ఋషులు గాని, త్యాగమూర్తులు గాని, పతివ్రతల కథలు చెప్పేది ఊరికే కథ విని టైం పాస్ కు వినమని చెప్పలా. అది విని అందులో నువ్వు ఏమైనా ఆ మార్గంలో నడవడానికి ఏదైనా 1-2 మంచి నేర్చుకుంటూ చెడ్డే వదిలేస్తావు అని. అది వదిలేసి పదే కోడి కూత కుయ్యలేదా, సముద్రాన్ని అట్లా స్నానానికి టైం కాలేదా స్వామి, ఇంద్రుడు చేయలేదా స్వామి, వేస్ట్ మాటలు అవన్నీ. వీళ్ళు ఏదో వంకలు చేసుకొని మంచి నేర్చుకుందాం, మంచి ఆచరిద్దాం అనే వాళ్ళకి ఇలాంటి మాటలు రావు. ఇష్టం వచ్చినట్టు బతకడానికి, ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా బతకడానికి, తిరగడానికి అలాంటి కథలలో ఆ 1-2 డైలాగులు వాడుకుంటారు అంతే, అంతవరకే. ఇలాంటి మనుషులను నేను ఇంతమందిని చూసిన. నా తప్పు ఒప్పు కింద కామెంట్ చేయండి. మీరు చూడలేదా? చూస్తలేరా? అప్పుడు దేవతలు రాక్షసులకు ఎందుకు ఇవ్వలేదంటే ఆవేశం ఎక్కువ. ఇప్పుడు దేవతలు ఎవరిని విష్ణుమూర్తిని కానీ ఎవరినైనా పూజలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అన్నిట్లలో మాకు కూడా ఆవిష్యం ఇవ్వండి అనేది దేవతల లక్షణం. రాక్షసుల లక్షణం ఏంటంటే దేవతలను అందరినీ చంపేయడం, దేవతల పూజలు చేయొద్దు, మాకు మాత్రం పూజలు చేయాలి, నిత్యము చేస్తే మా విగ్రహాలు పెట్టుకొని పూజ చేయాలి, మాకు పూజ చేయాలి, నిత్యము తాగడం. వాళ్ళు ఎప్పుడో 100,000 సంవత్సరాల తర్వాత ఏదో మొత్తం అంతా తాగుతూ దాని వల్ల కూడా అనార్థం కలుగుతాయి, అది వేరే విషయం. అది చెప్తాను నేను. వీళ్ళు నిత్యము ఇట్లాంటి పాడు పనులు చేసుకుంటూ చేయకూడని పనులన్నీ చేస్తూ వీళ్ళకి పూజలు చేయమని చెప్పేటటువంటి వాళ్ళు రాక్షసులు. మనకు వేదాలను పురాణాలు అన్ని తీసుకుంటే మరి ఇప్పుడు అధికారం ఎవరికి ఇస్తారండి? మీరే చెప్పండి. పురాణాలు వేదాలు అయ్యా పాపం రాక్షసులు కూడా కష్టపడరు కదండి, రాక్షసులకు కూడా ఇవ్వరా అని కొన్ని దొంగ దేవుళ్ళు అంటే అది ఇది మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ నా ప్రశ్నకి సమాధానం చెప్పండి, తర్వాత వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. కానీ విష్ణుమూర్తి ధర్మం గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు ఒక దుర్మార్గుడు అయినటువంటి వ్యక్తి మీకు తెలుసు, ఓట్లు వేసేసి మినిస్టర్ గా చేస్తారా? లేదంటే 10 మందికి మంచి చేసే వాడికి ఓట్లు వేసి గెలిపించారు. లంచాలు తీసే అదేదో ఓటింగ్ టైంలో ఓట్లు వేసేటప్పుడు 5,000 3,000 కోట్లు కొన్నాడు అంటే అది వేరే వాళ్ళ విషయం, అది పక్కన, ఆ సబ్జెక్ట్ వేరే పక్కన. మామూలుగా ధర్మం గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎవరు కోటేస్తారు? ఇతను డబ్బులు ఇవ్వడు, మీకు గెలిచిన తర్వాత మంచి పనులు చేస్తాడు. ఇతను మీకు డబ్బులు ఇస్తాడు, గెలిచిన తర్వాత మొత్తం దోచుకోవడం, హింసించడం, చేయకూడని పనులన్నీ, ఇళ్లలోకి వచ్చి ఏవైతే ఆడవాళ్ళ పట్ల చేయకూడని పనులన్నీ చేశాడు. ఓట్లేసి కొనుక్కున్నారా భయ్ ఏందిరా అని చెప్పి తర్వాత ఇట్లా మాట్లాడతాడు. మీరు ఓట్లేసి గెలిపించారు కాబట్టి
అంటే ఉన్నారా లేరా అన్న పక్కన పెట్టాడు, ఓన్లీ ధర్మ సందేహం గురించి మాట్లాడుతున్నాయి. ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారండి, ఎక్కడ ఉన్నారండి, ఎవరు ఈ అవన్నీ వద్దు. మీరు ఎవరికి ఓటు వేస్తారు? సింపుల్ గా ఓట్లు కొనుక్కొని 2000 3000 ఇచ్చి కోట్లు కొనుక్కొని తర్వాత దుర్మార్గపు పనులైనటువంటి రాక్షస పనులు చేసే ఇతనిక ఓట్లు కొనుక్కున్నా సరే నీతి నిజాయితీగా నాకు పదవి ఇస్తే మీకు ప్రజలకందరికి మంచి చేస్తా, నా పదవి ప్రకారము డ్రైనేజీలు కట్టించడం కానీ, కరెంట్ రావడం కానీ, రోడ్లు వేయించడం కానీ, జనాలకు అందరికి పనికి వచ్చేటటువంటి పనులు చేసే వ్యక్తి ఇతను. ఇప్పుడు మీరు ఓట్లు ఎవరికి వేస్తారు? వీళ్ళు దేవతలు, వీళ్ళు రాక్షసులు. వీళ్ళు కింద కామెంట్ చేయండి. వాళ్ళు విశ్లేషణ వద్దు, అది ఆ సబ్జెక్ట్ వేరు. మళ్ళీ ఇక్కడ ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ధర్మం గురించి మాట్లాడాలి. ఇంకో దానికి విశ్లేషణ ఇస్తున్నాను నేను అంతవరకు. దీనికి విశ్లేషణ అంతే. ఓకేనా? విష్ణుమూర్తి మధుకైటబులను సంహరించేటప్పుడు జగన్మాత వచ్చినప్పుడు వరం ఇస్తే ఆ జగన్మాత స్వరూపాన్ని విష్ణుమూర్తి చూసి, అమ్మా మీరు అద్భుతమైన సౌందర్యవతి ఉన్నారు, నాకేమో సృష్టి నడిపించేటటువంటి బాధ్యత ఇస్తున్నారు, మరి ఇట్లాంటి దుర్మార్గులైన రాక్షసులు ఎవరైనా వచ్చినప్పుడు నేను అలవోకగా అన్నిసార్లు యుద్ధం చేస్తూ చేయలేనమ్మా, మీ సౌందర్యంలో ఉన్నటువంటి కొంచెం ఇవ్వండి అమ్మా అంటే ఆమె సౌందర్యంలోంచి ఒక్క 5 పైసల మందము వరం విష్ణుమూర్తికి ఇస్తుంది. ఆ 5 పైసల సౌందర్యంతో అదే ఆయన మోహిని రూపం అవతారం స్వీకరించడానికి అక్కడ జగన్మాత ఇచ్చారు వరం. ఆయన కూడా ఏం ఊరికే రాలా, మళ్ళీ అదంతా కథ వేరు. జగన్మాత నుంచి వరం పొందాడు, మోహిని రూపంగా మారిపోయేటటువంటిది. ఆ జగన్మాత స్వరూపమే పార్వతి మాత కాబట్టి ఇంచుమించు పార్వతి మాత లాగానే అంత అందంతో అలాగే ఉంటాడు కాబట్టి విష్ణుమూర్తిని చూడంగానే ఏమి ఆయన ఇది కాల. ఇవి కొన్ని కథలు ఇలా కూడా చెప్తుంటారు కొందరు, ఇది కూడా కాదు. అక్కడ విషయం ఏంటంటే మోహిని రూపం ధరించి రాక్షసులని సంహరించలే టక్కున, ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి వచ్చారు. కాకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వేరే ఉంటుంది, ఇస్తారు. అంతేగాని నువ్వు అన్ని ఇప్పుడు మనము డ్యామ్ కట్టిర్రు అండి, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిర్రు, కూలీలు మేస్త్రీలు 1000 మంది కట్టిర్రు. కానీ పద్మశ్రీనో పద్మభూషణ్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఇంజనీర్కి ఇచ్చారు. టి కళాబంధు టి సుబ్బారెడ్డి గారు, సుబ్బారావు ఏదో పేరు గుర్తులేదు సరిగా, అప్పుడెప్పుడో పోయిన ఉంటుంది కళా సంస్థలకి. సుబ్బిరామరెడ్డి అనుకుంటాను, కళాబంధు అని ఆయనకు బిరుదు ఉంది. ఇంజనీర్కి ఇచ్చారు. కింద 1000 మంది పనిచేసిన కార్మికులకు వాళ్ళ జీతాలు ఇచ్చారు. మరి ఇది మీకు కనిపిస్తుంది కళ్ళ ముందు. ఇప్పుడు ఇట్లా లేదంటే ఆ పద్మశ్రీనో పద్మభూషణ్ అవార్డు కింద కూలీలు పనిచేసిన 1000 మందికి అందరికి ఇవ్వాలి. ఈయన కాళ్ళు నిలబడి డ్రాయింగ్ వేసి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారు? మీరు దీనికి సమాధానం చెప్తే ఆ సమాధానం దొరుకుతుంది. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తారు. కానీ మనం చేసిన పని కంటే ఎక్కువ గౌరవం పొందాలి అనుకున్నప్పుడు, ఎక్కువ జీతం పొందాలి అనుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు, ధర్మ సందేహాలు వస్తాయి. విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి పాపం రాక్షసులను ఒక లైన్ లో, దేవతలందరిని ఒక లైన్ లో కూర్చోబెట్టి దేవతలకు అందరికి అమృతం అందరికి పోస్తుంటే ఈ రాహు కేతువులు ఇద్దరు ఏం చేస్తారంటే పసిగడతారు. ఓహో, ఈయన మోహిని రూపంలో వచ్చేసి నా విష్ణుమూర్తి దేవతలకి పంచుతున్నాడు, రాక్షసులకి పంచట్లేదు అని చెప్పి దేవతా రూపంలో వాళ్ళ మాయమంత్రాలు వేసే మాయలక ఇట్లా తీసి మీసాలు పెట్టుకోవడం, ఇది మేకప్ అంటారు. ఇది వాళ్ళు ఎట్లా అంటే ఏ రూపం అంటే ఆ రూపం ధరిస్తారు. అది మాయాశక్తులు. అవి దైవశక్తులు, మాయాశక్తులు అనే రాక్షసులకు ఉండేవారు. దేవతలకు ఉండే శక్తులు అన్ని వాళ్ళకు కూడా వచ్చేవి కొన్ని. ఇట్లా దేవతలుగా మారిపోయి వాళ్ళు సూర్యచంద్రుల పక్కన పోయి కూర్చున్నారు. కూర్చోగానే ఈయన మోహిని రూపం అని చెప్పి పోసుకుంటూ పోతానంటే పక్కనే రాహు సూర్యచంద్రులు చూస్తారు, గుర్తుపడతారు వీళ్ళు రాక్షసులని, కనసాగ చేస్తారు, వీళ్ళు కాదు అని చెప్పి చెప్పగానే అప్పటికే ఆయన వస్తే ధర్మాన్ని గుర్తుగా వేసిస్తారు. వేసేటప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో 2 తలలు నరికేశారు. నరికిన తర్వాత
అమృతం తాగిరు కాబట్టి వాళ్ళు రాక్షసులైనా సరే సరే వాళ్ళకు కూడా ఈ సమాజంలో మరణం లేదు కాబట్టి అది రూల్. అది అమృతం తాగిన వాళ్ళకి మరణం లేదు అని ఒక రూల్. మరి ఆ రూల్ ని వాళ్ళు తలుచుకుంటే మార్చలేరా? మారుస్తారు. కానీ రూల్స్ ని పెట్టిన రూల్స్ ని మార్చొద్దని చెప్పి ఏం చేశారంటే ఈయన తల ఆయనకైన తలని ఈయన కొట్టేసేసి నవగ్రహాలలో వాళ్ళకు స్థానం కల్పించి మనుషుల పట్ల వాళ్ళకు కొన్ని దేవతలకు సంబంధించిన బాధ్యతల్లో కొన్ని బాధ్యతలు వాళ్ళకు అప్పగించడం జరిగింది. ఒక రూల్ బ్రేక్ చేయొద్దు అని చెప్పి ఇది అన్నమాట. ఇక్కడ మీరు అనొచ్చు మరి రాక్షసులకు ఎందుకండి మోసం అంటే, మరి రాహుకేతులు రాక్షసులు మొత్తం రాక్షసులకు చెప్పొచ్చు కదండి, మనకు మోసం చేస్తున్నారండి, వీళ్ళిద్దరే మారువేషం వేసుకొని పోయి తాగాలని అంటే ఇది స్వార్థం కాదా? ఇది మీరు 1 పాయింట్ లో మాట్లాడితే ఇప్పుడు 2వ పాయింట్ నేను మాట్లాడతా. సరే దేవతలు చేసిన మోసం అనే వాళ్ళకి మరి రాక్షసులు అందరికి చెప్పి అందరికీ న్యాయం జరిగేటట్టు ఇప్పించినట్టే ఉండేనేమో, మరి మాట్లాడుతుండేనేమో తెలియదు మనకి. ఇప్పుడు దేవతలకు ఇస్తే మాకు కూడా ఇవ్వండి, మాకు ఇవ్వతే దేవతలు కూడా ఇవ్వకండి అని మొత్తం రాక్షసులు ఏకమైతే ఆ తీర్పు ఇంకోలా ఉండేదేమో. కానీ వీళ్ళు ఏం చేశారు, ఫట్ అని వాళ్ళిద్దరు వీళ్ళతో పాటు చేసిన కొన్ని 100ల మంది రాక్షసులు ఉన్నారుగా, మరి వాళ్ళని వదిలేసి వీళ్ళు మాత్రమే పోయి అమృతం తాగిరంటే స్వార్థమాన సమాజ సేవ అంటారా? ఇది మానవత్వం అంటారా? ఏమి ఇది స్వార్థం అంటారా? రూల్ బ్రేక్ చేయని వాళ్ళు దేవుళ్ళు. ధర్మము అంటే రూల్. కానీ మన రూల్స్ బ్రేక్ చేస్తారు మన వాళ్ళు చాలా మంది. ఇప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగింది అనుకో, మామూలు అయితే ఈడ్చుకుంటూ పోతారు పోలీసులు. అదే ఓ ఎమ్మెల్యే కొడుకో, ఓ మినిస్టర్ బొమ్మర్దో, ఓ కలెక్టర్ తమ్ముడు ఏవో వాళ్ళు కాకుండా వాళ్ళ తమ్ముడు కొడుకో బొమ్మర్దో చేశారనుకో, సార్ అలానా ఇది సార్ రండి సార్ మీరు వెళ్ళండి సార్ మీరు కూర్చోండి సార్ మాట్లాడదాం సార్ మరి ఇట్లా జరిగింది సార్ అంటే, అదే సామాన్యుడు వేస్తే బర్రా ఈడ్చుకుంటూ పోతుంటారు. ఈ వ్యత్యాసము మన మనుషుల్లో చూస్తాం, పరమాత్మ స్వరూపంలో ఉండవు. అందరూ ఒకటైనా, అందరికీ రూల్ ఒక్కటే, పాటించే దైవ స్వరూపం. ఇది మన చట్టానికి భగవంతుని ధర్మానికి రూల్. రాక్షసులు తెలిసింది గుట్క వేశారు, నరికేశాడు, కావాలంటే వాళ్ళని రాళ్ళగా కూడా మార్చొచ్చు, మట్టిగా మార్చొచ్చు, బొమ్మలుగా మార్చేయచ్చు, ఎందుకు పనికి రాకుండా చేయొచ్చు. కానీ చెయ్యాల. అమృతం స్వీకరించారు, ఉన్నది తెలుసుకోవాలి అని చెప్పి దేవతల నవగ్రహాలలో స్థానం కల్పించి మానవుల పట్ల వాళ్ళకు కూడా నిరంతరం వాళ్ళ కొన్ని బాధ్యతలు ఇచ్చి పనులు నెరవేర్చాలని చెప్పి వాళ్ళకి అప్పగించారు. అదే సందర్భంలో ఒకానొక సందర్భంలో భస్మాసురుడు విపరీతమైన రాక్షసులు, ఆ టైంలో ఎక్కువ రాక్షసులు ఉండి తపస్సులు చేసేవాళ్ళు, ప్రజలను హింసించేవాళ్ళు, నానా అవస్థలు చేసేవాళ్ళు. వీళ్ళు ఎన్ని చేస్తున్నా కూడా మళ్ళీ కొత్త వస్తున్నాయి. సరే ఈ రాక్షసులు అని అంటే వాళ్ళు సంహరిస్తారు. ఋషులు మునులు ఎన్నో హిత బోధలు చేస్తున్నారు. అయినా మనుషుల్లో మెల్లమెల్లగా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా ఎట్లంటే అట్లా బతుకుతా చేస్తా, నా ఇష్టం నువ్వు ఎవరు అని సాయి అది చూసి ఈ యుగంలో అయితే కొద్దిగా సత్యయుగం అయితే పర్వాలేదు, కృతయుగంలో కొంచెం, త్రేతాయుగంలో చారణ మందం, అధర్మం బారణ 75% సత్యంగా జీవించేవాళ్ళు. ద్వాపర యుగానికి వచ్చేసి 50% ఉండేవాళ్ళు. సగం జనం దుర్మార్గం, సగం జనం మంచివాళ్ళు. కలియుగానికి వచ్చేసరికి 25% మంచి వాళ్ళైతే 75% అంతా దుర్మార్గమైన ఆలోచనలతోటి మాత్రమే, తన స్వార్థం తన లాభం కోసం మాత్రమే. ఎంతటి వాళ్ళు ఏమన్నా, దేశం ఏమన్నా అయిపోయి, ఎవరైనా ఏమన్నా కానీ, ఎవరికైనా నష్టం కలగని కానీ నాకు మాత్రమే సంపాదన ఇంత కలిగితే చాలు, నాకు రావాలి. అది చట్ట ప్రకారం. చట్టంలో అన్ని రూల్స్ ప్రకారంగా ఉంటాయి. చట్ట ప్రకారం చేస్తే తప్పు కాదు. నువ్వు ధర్మంగా అధర్మం చేసినా అది ఎవరు దేవుడు వచ్చి శిక్షిస్తాడా అని చెప్పి ఇట్లాంటి వాదనలు చాలా ఉంటాయి. సో అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చేసరికి
ధర్మశాస్త్ర ఆ సందర్భంలో భస్మాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు భయంకరంగా తపస్సు చేస్తాడు శివుని కోసము. శివుడు ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలంటే ఏ వరాలు కోరినా ఏదో విధంగా వచ్చి వీళ్ళు చంపేస్తున్నారు కాబట్టి యుద్ధం చేయకుండా చాలా సింపుల్ గా అనమాట. ఇంకా మనోళ్ళు ఎట్లా అంటే ఏ పని చేయకుండా జీవితం కూడా స్టార్ట్ కాకుండా ఒక కోన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ గారు ప్రశ్న అడుగుతారు. ఒక 20 ఏళ్ళు కూడా ఉండే ఆ కుర్రోడు బాగానే తెలివిగా సమాధానం చెప్తుంటే, సరే ఒకవేళ నీకు కోటి రూపాయలు సేవ్ చేసావు అంటే ఇక కష్టపడకుండా రెస్ట్ తీసుకుంటా అన్నాడంట. అది ఉంటుంది, మీరు చూసుకోండి. అమితాబ్ బచ్చన్ గారు నోరేళ్ళ పెట్టిన అసలు జీవితమే స్టార్ట్ కాలేదు కదరా బాబు నీకు. 20 ఏళ్ళు అంటే జీవితం స్టార్ట్ కానట్టు. విద్యార్థి చదువుకోను 20-25 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకొని అప్పుడు బాధ్యతలు స్టార్ట్ అవుతాయి. నువ్వు జీవితమే స్టార్ట్ చేయలేదు, అప్పుడే రెస్ట్ తీసుకున్నా. ఈయన 70-80 ఏళ్ళ వృద్ధుడైన అమితాబ్ బచ్చన్ ఇంకా రెస్ట్ గురించి ఆలోచిస్తుంది. అంటే మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేసే కింద కామెంట్లు ఏం పెడతారంటే ఆయన డబ్బాష ఎక్కువ ఉందండి, ఈయన డబ్బాష లేదు. అరే వీడికి జీవితం స్టార్ట్ చేయలేదురా, ఇంకా ఇంకేంది డబ్బాష ఉన్నా లేకున్నా తల్లిదండ్రులను చూసుకోవాలి. రేపు ఒకవేళ పెళ్లి అయితే పెళ్లి బాధ్యతలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, వాళ్ళని నడపడానికి ఈ మనిషికి డబ్బు అనేది చాలా అవసరము. డబ్బుతోటే అన్నీ అయితే బాధ్యతలు ఉంటాయి కదా. డబ్బాష లేదు వితండ వాదనలు వినిపిస్తుంటారు, కానీ బాధ్యతలు అయితే ఉంటాయిగా. పెళ్లి చేసుకోవాలి, ఎవరో ఒకరు కోటిలో ఇప్పుడైతే 100 మంది 200 మంది పెళ్లి చేసుకోకుండా బతుకుతారు, అది వేరే విషయం. కానీ కటిమాలైతే అందరు పెళ్లి చేసుకుంటారుగా. పెళ్లి అయితే భార్య బాధ్యతలు పెరుగుతాయిగా, తల్లిదండ్రులను చూసుకోరుగా, తర్వాత పిల్లలు పుడతారుగా, పిల్లలు తల్లిదండ్రులు భార్య మళ్ళీ చుట్టుపక్కల మామ బొమ్మర్ది ఏవో కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, చేయాలనుకుంటే బాధ్యతలు వాళ్ళకి అన్నీ ఉంటాయిగా. అవన్నీ కూడా డబ్బులతో కూడుకునే ఉంటాయి. డబ్బులు లేకుండా ఏది కాదు, నీతులు చెప్తే ఏది కాదు. ఈ నీతులు ఏంటంటే మనస్సుని ప్రశాంతంగా చేసుకోవడం, చెడు మార్గాలలో వెళ్ళడానికి మా నీతులు పనిచేస్తే మాలాంటి వాళ్ళు చెప్తే నీతులు పనిచేసే తప్ప ఈ డబ్బు సంపాదనకి రావు. అనవసరమైన రోగాలకు వెళ్లకుండా తినే ఆహారంతో సంపూర్ణ శారీరక మానసికంగా సంపూర్ణంగా ప్రశాంతంగా హాయిగా బ్రతకడానికి కొన్ని ఉపయోగపడతాయి ఈ నీతులు. ఇవన్నీ అంతే, డబ్బు సంపాదనకు పనికిరావు ఇవి. సో అప్పుడు భస్మాసురుడు కోరుకుంటాడు, ఏం కోరుకుంటాడు, నేను ఎవరి తల మీద చేయి పెడితే భస్మం అయిపోవాలి. అంటే చూడు, ఇక యుద్ధం లేదు ఏమీ లేదు, ఎంతో సోమరితనం. నేను ఎవరి చేతి మీద చేయి పెడితే భస్మం అయిపోవాలి. శివుడు ఇట్లా ఇది చాలా డేంజర్. ఇది అన్నిటికంటే కూడా హిరణ్యకశిపుడు రావణాసుడు వీళ్ళు అడిగిన ఇట్లాంటి రాక్షసులు ఎంతో మంది ఇట్లాంటివి అడిగారు, కానీ ఈ అన్నిటికంటే చాలా డేంజర్ ఇది. పుసుకున్న ఎవరి మీద పడితే వారి మీద ఏదో చిన్న ఐస్ క్రీమ్ కొనుక్కోడని, చాక్లెట్ ఇవ్వలేదని, బస్సులో సీట్ ఇవ్వలేదని చేతి మీద భస్మం చేసేస్తా అంటే ఎంత పెద్ద ప్రమాదం అది. తుమ్మిన దగ్గర ఎవరికైనా చిన్న ఆయన ధర్మం చేయబెట్టేసేస్తే ఆ భస్మం అయిపోతే అప్పుడేం చేయాలి అని ఆలోచించి, కాదు బాబు నువ్వు కావాలంటే వేరే వరం కోరుకో అంటాడు. లేదు స్వామి నాకు ఇదే వరం కావాలి. సో ముందే చెప్పాడు, పరమేశ్వరుడు హెచ్చరిస్తాడు, నీ వరమే మంచిగా వాడితే సమాజ సేవ కొరకు వాడితే బాగుంటది, దాన్ని స్వార్థం కోసం వాడితే అదే నీకు శాపంగా మారుతుంది అని ప్రతి వరం ఇచ్చేటప్పుడే దేవుణ్ణి చెప్తారు. మనకి ఇన్నాళ్ళు చెప్పే దాంట్లో ఇవన్నీ కట్ చేశారు, కానీ వరం ఇచ్చేటప్పుడే దేవుళ్ళు హెచ్చరిస్తారు. బ్రహ్మదేవుడు గాని శివుడు గాని విష్ణు గాని ఎవరైనా సరే వరం ఇచ్చేటప్పుడు, అలాంటి వరాలు ఇచ్చేటప్పుడే హెచ్చరించి చెప్తారు, నీ మంచి కొరకు వాడుకుంటే నీకు వరంగా పనిచేస్తుంది, లేదా ఇదే నువ్వు చెడుగా వాడితే ఇది శాపంగా పనిచేస్తుంది. అది రెండోది పట్టించుకోరు ఎవరు కూడా. మనోళ్ళు కూడా అంతే, నీతులు చెప్పిన ఏది కూడా పట్టించుకోరు. అదే నీతి కాకుండా అవినీతి వాటి గురించి మాట్లాడి మస్తు వింటారు. చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో ఎటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఎటువంటి వీడియోలు చూస్తున్నారు జనాలు చూస్తూనే కదా వ్యూస్ ఎక్కువ వచ్చి దాన్ని వైరల్ అయ్యేది అనేది. వైరల్ అంటే ఏంది, జనాలు ఎక్కువ చూస్తూనే అవుతుంది. జనాలకు అట్లాంటి ఇష్టం ఎక్కువ, మరి ఇట్లాంటి ఇష్టం ఉండవు. మరి మనం ఏం చేస్తాం, మరి సరే అని చెప్పి ఇక తప్పదని చెప్పేసి ఇచ్చేస్తాడు. ఎలాగో విష్ణుమూర్తి ఉన్నారుగా చూసుకుంటాడు, నేను ఈ సాయం చూసుకుంటాను, ఆయన లేకపోతే నేను చూసుకుంటా అని చెప్పి.
అప్పుడు ఏం చేశాడంటే వరం ఇచ్చిన పరమేశ్వరునికి ఆలోచిస్తాడు, నేను వరం ఆయన చేతి మీద చేయి పెడతా అంటాడు. అదేం కదా, నేను వరం ఇస్తాను నా చేతి మీద, నా మీద చేయటం ఏంటి అంటే, నేను వరం అడిగినప్పుడే నువ్వు తటపడాయించినావు కాబట్టి నువ్వు నీ పని చేస్తావు. ఇది ఎట్లా నమ్ముతా చూడు. తపస్సు చేశాడు, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ వరం కాకుండా వేరే వరం కొరక చాలా ప్రమాదం రా అని చెప్పి నచ్చజెప్పి ఇక కుదరదు అనుకుంటే ఆ వరం ఇచ్చినందుకు నేను నమ్మను, నీ చేతి మీద చేయి పెడతా అని చెప్పి ఉంటుంటే, అప్పుడు పరమేశ్వరుని తల మీద చేయి పెట్టినప్పుడు ఖచ్చితంగా పరమేశ్వరుని వరము పని చేస్తుంది. పరమేశ్వరుడు గనక భస్మం అయితే ఇక్కడ ఆయనకు ఒక్కడికే, ఇప్పుడు నాలాంటి వాడు మనలాంటి వాళ్ళు ఎవరైనా ఒకరు చనిపోయారు అనుకుంటే దేశానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, లోకానికి ఏం ప్రాబ్లం లేదు. మా అయితే మన కుటుంబాన్ని పోషించే నేనైతే, లేదా కుటుంబానికి భారమైన వాడు వస్తే ఇంకా కుటుంబం బెటర్, అంతే కదా. కుటుంబానికి భారమైన వాడు ఏ పని చేయకుండా కుటుంబం మీద ఆధారపడి తినేవాడు అయితే కుటుంబానికి భారం అసలు ఇంకా బెటరే. కానీ కుటుంబానికి ఆధారమైన వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తము తల్లడిల్లిపోతుంది, నానా అవస్థలు పడుతుంది. అందుకనే ఎల్ఐసి పాలసీలు అని చెప్తారు. నువ్వు వస్తాయని బిడ్డలకు నీ భార్యకి ఉంటదయ్యా, నువ్వు వస్తే నీ కుటుంబం అల్లకల్లో అవుతుందా, ఎల్ఐసి కట్టుకో అని అది చెప్తుంటారు. అదే ఎల్ఐసి అంటే అదే కదా. నువ్వు పుసుక్కున వస్తే, నువ్వు ఎక్కడైనా కార్ యాక్సిడెంట్ లోనో దేనిలో వస్తే నీ భార్య పిల్లలకు కొద్దిగా మంచిగా ఉంటుంది, ఆ డబ్బులు వస్తే వాళ్ళు బతుకుతారే, నువ్వు ముందు ఇది కట్టుకో, నువ్వు కడతానే ఇస్తారు, లేదా ఇయ్యరుగా. సో పరమేశ్వరుడు గనక భస్మం అయితే మొత్తం సర్వంలో ఉండేటటువంటి జీవాలన్నీ, జీవోత్సవంలో అయితే అన్ని చనిపోతాయి. ఎందుకంటే ప్రతి ప్రాణిలో పరమాత్మ స్వరూపమైన ఆత్మ ఉంటుంది, తేజస్సు ఉంటుంది. ఇప్పుడు నేను ఈ తేజస్సు ఉన్నంత వరకు నేను మనిషిని, ఈ తేజస్సు పోతే నన్ను శవం అంటారు. మనం శవం అని మనుషులను చంపేసాం, అన్ని ఉంటాయిగా, కాళ్ళు చేతులు ముక్కు తల అన్నీ ఉంటాయి. మరి ఎందుకు చంపేస్తున్నారు, ఎందుకు పూర్తి చేస్తున్నారు, ఎందుకు కాష్టం చేస్తున్నారు? మనిషి మొత్తం కాళ్ళు చేతులు తల అన్ని ఉన్నాయిగా, కాష్టం ఎందుకు చేస్తుంది? ఏమైందని ప్రాణం పోయింది. ప్రాణం అంటే ఏంది? దానికి మరో పేరు శివస్వరూపం. శివం ఉన్నంత వరకే మనిషి జీవం, శివం పోతే శవం. ఈయన శివుడు ఒక్కడు భస్మం అయిపోతే సమస్తమైనటువంటి 14 లోకాలలో ఉన్నటువంటి జీవంలో ఉన్నటువంటి జీవం మొత్తం చనిపోయి ఇంకేమి ఉండదు. అందుకు పరమేశ్వరుడు అక్కడ నుంచి ఆ టైంలో నీతులు చెప్తే వినే స్థితిలో లేడు అక్కడ ఆయన. అందుకని చెప్పి కొంచెం పరిగెత్తుతాడు. ఈ పరిగెత్తుతుంటే పరమేశ్వరుడు పరిగెత్తడం ఏందని చెప్పి విష్ణుమూర్తి చూస్తాడు, సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాడు. ఆయన దివ్య దృష్టి ఉంటుంది కదా, చూసుకుంటాడు. ఇది మరి ఆయన సుదర్శన చక్రం వేయొచ్చుగా. అన్ని చోట్లలో బాహుబలం పనికి రాదు, కండ బలం పనికి రాదు, కొన్నిసార్లు బుద్ధి బలం ప్రయోగించాలి. ఇదే మనం నేర్చుకోవాలి. అన్ని చోట్ల నాకు బలం ఉంది కదా అని చెప్పి ప్రతి చోట చూస్తుంటే ఎన్నో దగ్గర బోల్దవరు, మనల్ని మించినవాడు ఇంకోటి ఉంటాడు ఎక్కడో దగ్గర. అన్ని పోతాయి, సర్వం గర్వం. రావణాసురుడి మొత్తం కుటుంబం మొత్తం కొట్టుకుపోయినట్టు, అప్పటి వరకు ఎంతో సంపాదించి పెట్టుకున్న కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అది వేరే కథ. అది పరమేశ్వరుడు పోతుంటే మధ్యలో విష్ణుమూర్తి మోహిని రూపము ధరించి వచ్చి అతని నీతుడు చెప్పినా బాగుండదు, ప్రతిసారి యుద్ధం చేయడం ఏంటి, చక్రాన్ని ప్రయోగించి నరకేయడం ఏంటి కాదు. పైగా అతనికి వరం ఇచ్చాడు పరమేశ్వరుడు, ఎవరి చేతిలో పెడితే ఆయన తల ఎవరి చేతి మీద పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని. అదే చూస్తాడు, వస్తాడు మోహిని రూపం ధరించేసి మధ్యలో ఎందుకయ్యా పారిపోతున్నావు అని చెప్పి ఏదో కొన్ని కథలు పడి ఆయనని ముద్దు పెట్టి, సరే ఇంత అందాల రాసి ఉన్నావు కదా నన్ను పెళ్లి చేసుకో అంటాడు. నేను పరమేశ్వరుని తపస్సు చేసిన, పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నా, నా పరమేశ్వరుని పరిగెత్తించిన అని చెప్పుడుగా చెప్పినా అదే గర్వంగా పొగరబోతుగా చెప్తే అది వేరే. ఇప్పుడు మనోళ్ళు అంటారు, అయ్యా శివుడు చూసి పారిపోయిండు, శివుడు పరిగెత్తిండు. అక్కడ పారిపోవడం కాదు, ఈ సమస్త భూమండలాన్ని సమస్త జీవరాశిని బ్రతికించడం కోసము ఆయనకు తప్పగా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ విష్ణుమూర్తి కూడా అక్కడ సుదర్శన చక్రం ప్రయోగించలేదు, బాణాలతో కొట్టి చంపలేదు, చీల్చి చంపలేదు. దీని కథ ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా ఉన్నది.
జనరల్ తెలిసింది ఆయన మోహిని రూపం ధరించి నా పెళ్లి చేసుకుంటే సరే నేను ఎట్లా నాట్యం చేసి అట్లా చెయ్యి, నేను ఎటువంటి భంగిమని చేసి అట్లా భంగిమని చెయ్యి, ఖచ్చితంగా నన్ను ఓడిస్తే నువ్వు కరెక్ట్ చేస్తే నన్ను ఓడించినట్టే నేను పెళ్లి చేసుకుంటా అంటాడు అని చెప్పి సడన్ గా తీసి నెత్తి మీద పెట్టుకుంటే తెలిసిపోతుంది కదా. అందుకే ఫస్ట్ నాట్యం చేశాడు, ఈ నాట్యం చేశాడు, ఆ నాట్యం చేశాడు, ఈ భంగిమ పెడతాడు, ఆ భంగిమ పెట్టి ఆయన మొత్తం ఈ భంగిమల ఈయన దృష్టి మనసులోంచి పోయి ఈయన మీదకి కలిగేంత వరకు చూసాడు, చేశాడు ఇలా అలా ఓకగా తీసి తలం తీసి నెత్తి మీద పెట్టుకున్నాడు చేయి తీసి. అతను ఆల్రెడీ ఈ మాయలో ఉంటాడు కదా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయి ఇలా చెప్తే అలా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా పెట్టాలి అని చెప్పి ఇట్లా తీసి అలా ఓకగా పెట్టుకుంటాడు, పుసుకొని బుడిదే.